హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్ అని ఇక్కడ లింక్ ఇచ్చారు కదండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బులెటిన్, అప్లై ఆన్లైన్, పిన్ టెక్నాలజీ ఉన్నాయండి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ముందుగా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏముందనేది. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు మే 10th రావడం జరిగింది. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ద అటెన్షన్ ఆఫ్ ది ఆల్ రీజనల్ జనరల్. ఇక్కడ మాకు ఏం చేశారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ బాత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇన్ మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ ఆర్ 40 ఇన్ ఈచ్ గ్రూప్ అని అన్నారు. ఓకేనా అండి. స్ట్రెంత్ ఆఫ్ సీట్స్ 160 ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ 160 ఇన్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్. టోటల్ 160 to 320 సీట్స్ అని ఇవ్వడం జరిగింది. ద క్రైటీరియా ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్. ఓకేనా, మీ 10th క్లాసు మార్క్స్ పైనే ఉంటుంది. ఓకేనా అండి. సో మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఇక్కడ ఏం చేశారు, 2025 బయోటెక్నాలజీ సెకండ్ రీడ్ అబోవ్ అని ఇచ్చారు. 2 year ఇంటర్మీడియట్ కోర్స్ ఇది. సో మొత్తానికి మనకి ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం అప్లై చేయాలనుకోవచ్చు అంటే 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇది పూర్తి నోటిఫికేషన్. సో గవర్నమెంట్ కాలేజ్ చదవాలనుకున్న వాళ్ళు మోడల్ స్కూల్లో కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా ఫుల్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్లో కనుక్కోవచ్చు అండి. ఇక మనకి ఇక్కడ చూసినట్లయితే అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ మీరు ఇది అప్లికేషన్ ఫామ్ అండి, మోడల్ స్కూల్ సంబంధించి 2024-25 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించింది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ 10th క్లాస్లో ఉన్న విధంగా మీ పేరు ఇవ్వాలి. అదేవిధంగా మీ సర్నేమ్ అంటే ఇంటి పేరు, జెండరు అంటే ఏదైతే అది మేల్ ఫీమేల్ అనేది, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇవ్వండి. ఓకేనండి. ఈడబ్ల్యూఎస్ ఉంటే అది వేరే అన్నారు. ఇక్కడ నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, నేటివ్ మండలు, తర్వాత పిహెచ్సి అంటే ఫిజికల్ హండ్రెడ్ ఉందా లేదా, ఉంటే పర్సంటేజ్ ఎంత. ఓకేనా అండి. రిజర్వేషన్ ఉంటే స్పోర్ట్స్ కోటా ఉందా లేదా, ఉంటే ఎస్తేనే పెట్టండి, లో పెట్టండి. ఓకేనా అండి. తర్వాత ఉంటే లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ అంటే ఇది డిస్ట్రిక్టా, స్టేటా, నేషనల్, ఇంటర్నేషనల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి. పార్టిసిపేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్ మీరు సింగిలా గ్రూపా. తర్వాత కాంటాక్ట్ నెంబరు, ఆధార్ నెంబరు, అడ్రస్సు, కరస్పాండెన్స్ అంటే మీకు అడ్రస్ మీకు ఇప్పుడు ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ 10th క్లాస్ కదండి. సో ఇక 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, బోర్డు ఏ పేరు ఆ బోర్డు పేరు, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. చూడండి 2017 నుంచి పాస్ అయిన వాళ్ళకు కూడా మరి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకేనా అండి. తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ విచ్ ఎస్ఎస్ అంటే ఎక్కడ స్కూల్ చదివారు అనేది. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూలు. ఓకేనా, టీఎస్ మోడల్ స్కూల్సా, జెడ్పీ స్కూల్సా, స్టేట్ గౌటా, ఇక్కడ ఏదైతే అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్, మార్క్స్. ఓకేనా, మనకు గ్రేడ్ ఉందా మార్క్స్ ఉందా ఏది ఉంటుంది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బోర్డు. ఓకేనా అండి. తర్వాత మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, జీపీఏనా మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మీరు వచ్చేస్తుంది. తర్వాత కాలేజ్ అప్లయింగ్ ఫర్ అంటే ఏ డిస్టిక్లో అప్లై చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, ఏ మండల్లో అప్లై చేయాలనుకుంటున్నారు, అక్కడ మోడల్ స్కూల్ పేరు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా అండి. తర్వాత మీరు మీ మండలంలోనే తీసుకోవాలనుకుంటున్నారా అనేది ఇక్కడ ఇచ్చారండి. ఎస్ఆర్ నో పెట్టండి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, కోర్స్ ప్రిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ మొత్తం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఉన్నాయి కదండి. మీకు ఏది నచ్చితే అది ప్రిఫరెన్స్ ప్రకారంగా 1 2 3 4 ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. మీ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సబ్మిట్ అంటే కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా అండి. తర్వాత ఇక్కడ ప్రింట్ అక్నాలజ్మెంట్ ఏం లేదండి. ఇక్కడ మనకు ప్రింట్ అక్నాలజ్మెంట్లో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి డీటెయిల్స్ వస్తాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.